ఏపీ రాష్ట్రంలో ఫోన్ల ధరలను తగ్గిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. సెల్ ఫోన్ ఛార్జర్లు, బ్యాటరీలపై స్టిల్ ఇమేజ్, వీడియో కెమెరా, బ్యాటరీ ఛార్జర్లపై వ్యాట్ తగ్గిస్తూ చంద్రబాబు సర్కార్ నిర్ణయం తీసుకుంది. దీంతో 14.5% ఉన్న వ్యాట్లో 5% తగ్గనుంది. ప్రభుత్వం నిర్ణయం తీసుకోవటం, ఉత్తర్వులు జారీ చేయడం కూడా జరిగిపోయింది. ఏపీలో విభజన అనంతరం సెల్ ఫోన్ అమ్మకాలు పెద్దగా పెరగలేదు. తెలంగాణ సహా పొరుగు రాష్ట్రాల కంటే ఏపీలో వాటి ధర ఎక్కువగా ఉంది. దీంతో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. ఇది ఏపీ ప్రజలకు పెద్ద గుడ్ న్యూసే కానీ పొరుగు రాష్ట్రమైన తెలంగాణకు మాత్రం దెబ్బే అని అంటున్నారు. రాష్ట్ర విభజన అనంతరం మిగులు బడ్జెట్ రాష్ట్రంగా ఉన్నా కానీ తెలంగాణ పరిస్థితి ఇప్పుడు నిధుల్లేక కటకటలాడిపోతోంది. తెలంగాణ ప్రభుత్వం ఆదాయం కోసం అనేక ఆల్టర్నేటివ్ మార్గాల్ని అన్వేషిస్తోంది. రాష్ట్రంలో ఉన్న మొండి బకాయిలను ముక్కు పిండి వసూళ్లు చేయడానికి ప్లాన్ చేస్తోంది. ఇలాంటి సమయంలో ఏపీ ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంతో తెలంగాణ ఆదాయానికి గండిపడే అవకాశాలు ఉన్నాయన్నది అధికారుల మాట. తెలంగాణలో గతంలో వ్యాట్ ని 5% తగ్గించారు. దాని ప్రభావం ఇప్పుడు ఆదాయంపై పడింది. ఇప్పుడు ఏపీ కూడా ఇదే బాట పట్టింది. మరి ఏం జరుగుతుందో చూడాలి.